అక్క నవ్యక్క నమస్తేనే. నమస్తే. ఎట్లనో మంచిగా ఉన్నావా? సూపర్. చూస్తుంటే మంచిగా కలకల కనిపిస్తున్నావు. మస్తు పాటలు అయితే వాడతా అనిపిస్తున్నది. మరి ఇంటర్వ్యూ చేసుకునే ముందు ఫస్ట్ గాలి ఒక పాట ఇందాం, తర్వాత మాట్లాడుకుందాం సరేనా? ముందు ఒక పాట పాడు. గాలి 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 మొగులయ్యా, నా పానమంతా గాలి 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 మొగులయ్యా. గాలి 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 మొగులయ్యా, నా పానమంతా గాలి 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 మొగులయ్యా. నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా, నా మనసంతా గాలి 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 మొగులయ్యా. నిన్ను చూడకుంటే నాకు గాలి మొగులయ్యా, నా మనసంతా గాలి 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 మొగులయ్యా. గాలి 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 మొగులయ్యా, నా పానమంతా గాలి 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 మొగులయ్యా. వావ్ వావ్, ముందుగానే మంచి పాటతోటి షురూ చేసినావు. అక్క ఏడికైనా వచ్చినవే, ఏం సంగతులు? నేరచర్ల మండలం సోమారం గ్రామం నుంచి వచ్చిన. ఆడికైనా వచ్చినావు? ఎట్లా రాత్రి బయలుదేరినవా ఏంది? 4కి బయలుదేరినాం, మార్నింగ్ పొద్దుగాల బయలుదేరి హెచ్ఎం టీవీలో పాటలు వినిపించాలని చెప్పేసి వచ్చినావు జోష్ మీద. మంచి మంచి జోష్ జోష్ ఖతర్నాక్ పాటలు విననికే మా వాళ్ళు నేను రెడీగా ఉన్నారు, అండ్ నేను కూడా రెడీగా ఉన్నా ఎప్పుడెప్పుడు మీ పాటలు వినాలా అనేసి. ఓకే, సూపర్ అక్క సూపర్. సో అన్ని ఎసంటి పాటలు ఉన్నాయి మన దగ్గర? బాధ పెట్టేవి ఉన్నాయి, బాధ పెట్టేటివి ఉన్నాయి, ఎంజాయ్ పెట్టేటివి ఉన్నాయి. బాధ పెడతా సంతోషం కూడా పెడతా అంటావు. సూపర్ సూపర్. ఇంకో పాట అందుకు అక్క. ఓలే 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 ఓలేరా, ఓలే 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 ఓలేయా. పొచ్చెటి మీసాలోడు పిల్లగాడు, గుచ్చేటి సూపులోడు, మెచ్చేటి మాటలతో నచ్చేటి నవ్వులతో నా మనసు దోసినాడు. సరిజోడు కుదిరేటోడు మేనోడు, బలజోరు దారుంటాడు, మస్కట్టు సెంటోలో ఊరించే బిస్కెట్టు బంగారం మసమంటోడు. వాణి రింగుల జుట్టులో గింగిరాలు తిరిగే నా మనసు బొంగరమై, ముద్దు ముచ్చట తీర్చంగా వద్దకొస్తే చాలు వంకి పతనపు ఉంగరమై. కళ్ళాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, కళ్ళల్లా గదులుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో. తేపకే మోదు పైనట్టు పొల్లగాడి రోకుము పైనదో, యాది చేసుకుంటూ యాపకు తిన్నా అవ్వతోడు దండి తీపున్నదో. లేక లేక వాడు సుట్టమై వస్తే ముచ్చటాడ మనసు గొట్టుకుందో, ఇచ్చంత్రాల ఈడు ఖచ్చితంగా వాణ్ణి మను వాడే మంకు పెట్టుకుందో. సాటు సాటుగా నన్నే చూస్తున్నాడనుకోని సిన్నంగా సిగ్గుబడితే, పూట పూటకు వాడు కంట పడాలని కోటొక్క దేవుణ్ణి మొక్కుకుంటే. కళ్ళాట పడుతున్నదో పానం పెళ్ళాడ గోరుతుందో, కళ్ళల్లా తిరుగుతుండో వాడు పెదవుల్లో మెదులుతుండో. వావ్ వావ్, సూపర్ గా ఉంది. ఈ వాయిస్ కూడా బాగుంది అసలు, నీట్ గా సూపర్ గా అనిపిస్తుంది. అంటే ఎట్లా అక్క చిన్నప్పటి నుండే పాటలు అలవాటు ఉన్నదే? చిన్నప్పటి నుంచే పాడేది. చిన్నప్పటి నుండి అమ్మయ్య కూడా పాడుతుండేనే? అమ్మ నాన్న ఇద్దరు పాడతారు. వాళ్ళు కూడా పాడుతుండేనా? ఎలాంటి పాటలు పాడుతుండాలి? పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి పాడేది. నాన్న ఇక డ్రామాలు రాయడం అట్లా చేసేది. అప్పటి నుండే ఉంది అయితే ఇంట్లో? తమ్ముడు అమ్మ నాన్న, ఒక అన్నయ్య ఒక్కరే పాడాడు, అందరం పాడతాం. అందరు పాడతారు? అందరు సింగర్లే? అందరం. ఇప్పుడు ఇంకా మీకు పుట్టిన పిల్లలు కూడా వాళ్ళు కూడా నేర్పిస్తారు? వాళ్ళు కూడా పాడుతారు. పాడతారా? పాడతారు. అబ్బో బాగానే పాడతారు ఇద్దరు, మంచిగా పాడతారు. అయితే ఇంకా అందరు సింగర్లే. ఏ పని చేసినా పాటలు పాడుకుంటే చేసుకుంటావా? తప్పకుండా. అవునా? ఏ సాంగ్ బాక్స్ ఉంటది, ఆ సాంగ్స్ పెట్టడం, పని స్టార్ట్ చేయడం అంతే. సూపర్. ఇంకా అయితే పిల్లలు ఏం చేస్తారు అక్క? పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది, బాబు యూకేజీ చదువుతుంది. నువ్వేం చేస్తావు? ఓన్లీ పాటలు ఎక్కడన్నా వాడినావా ఇప్పటిదాకా? పాడిన స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసిన, రికార్డింగ్స్ చేసిన. ఇదే ఏమైనా చేస్తావా? ఇంకేం లేదు, ఇదే ఫీల్డ్. ఇదే ఫీల్డ్ ఇదే ఫీల్డ్ పాటలే. ముందుగాల ఫస్ట్ లా నేను ఈ పాట పాడితే మస్తు ఉంటది అని అనిపించిన పాట ఏమున్నది అక్క? మంగ్లీ బాయిన సాంగ్ పాడతా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారి కోడి కూత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఎరువక ఇంకి పాట. ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు, సెలయేటి పరుగులు,
వారి ఉరకలు చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. వావ్, బాగుంది. సో ఇట్లా ఇంకా రెగ్యులర్గా ఇట్లా పాటలు పాడుతూ లైఫ్ అట్లా మూవ్ ఆన్ అవుతుంది అనమాట. సో అంటే ఇంట్లోనే నీకు హ్యాపీనెస్ ఉంటుందని నీకు ఎప్పుడు అనిపించింది అక్క? చిన్నప్పటి నుంచే పాడేది, స్కూల్ టైం నుంచే పాడేది. స్కూల్ టైం నుండే అంటే టీచర్లు గుర్తుపట్టరా ఇంకా ఈ అమ్మాయి అయితే పాటలు మస్తుగా పాడుతుంది అన్నట్టు అంటుండేనా? మస్తు ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మస్తు ఎంకరేజ్ చేస్తారు. టీచర్ల సపోర్ట్ అప్పటి నుండే ఉన్నది. అయితే స్కూళ్ళల్లో అప్పుడు ఎట్లాంటి పాటలు పాడుతుండక్క? నా చిట్టి చేతులు అనే సాంగ్ పాడేది. ఇంకా ఆడపిల్లలకి సంబంధించి నా చిన్నప్పుడు ఒకటి పాడినావు. కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి, కంటికి కాటుక పెట్టి తల నిండా పూలు పెట్టి ముద్దుగా పెంచావే అమ్మా, నాకు ముద్దులిచ్చి పెంచావే అమ్మా మాయమ్మ, ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి, ఆలు నేర్పించి డిగ్రీ వరకు చదివించి లాలించి పెంచావే అమ్మా, నన్ను లాలించి పెంచావే అమ్మా మాయమ్మ. అంతే కదక్క, అమ్మ లేకపోతే మనకి జిందగీ లేదు, లైఫే లేదు అసలు. అమ్మ చూపించిన ప్రేమ నిజం చెప్పాలంటే ఎవరి వల్ల కాదు. సో అమ్మ నాయన ఏం చేస్తుండే మళ్ళా? అమ్మ నాన్న మా చిన్నప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళ ఇంటే ప్రోగ్రామ్ చేసేవాళ్ళు. నాన్న ఇట్లా మన ఇట్లా డాన్సర్స్కి అవి రైటింగ్స్ రాయడం, అంటే డ్రామాలు రాయడం అట్లా చేసేది. కమ్యూనిస్ట్ పార్టీలో బాగా ఇట్లా సాంగ్స్ పాడేది అనమాట వాళ్ళు. మీరు ఎంతమంది అక్క? అన్నయ్య, తమ్ముడు, నేను. ఆడపిల్ల ఒక్కదాన్ని అయితే? ఇద్దరు మగ పిల్లలే ఇంట్లో. ఇంకా అల్లారు ముద్దుగా పెంచొచ్చు. అవును. చిన్నప్పటి నుంచి ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళు అసలు ఆలోచించుకోకుండా పంపించేది. సరే, ఇప్పటి నుండే చిన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే జర పెద్దగా ఒక స్టేజ్ లో నిలబడతారు. అప్పటి నుంచి పంపించబట్టి జనరల్ గా ఆడపిల్లలకి ఎంకరేజ్ ఉండదు కదా అక్క. పెళ్ళైనాక కూడా నా భర్త కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తారు. ఆయన కూడా అట్లా ఏం చెప్పాలి, అట్లా మన మనసు మంచిగా ఉంటే భర్తలు కూడా మంచిగా వస్తారు. ఏమంటావు? అంతే. ఇంకా అక్క, ఇంకా పాటలు మన దగ్గర ఇంకేమేమి ఉన్నాయి? ఆడపిల్లల గురించి ఉన్నాయి. ఆడపిల్లల గురించి పాట అంటే వినకుండా ఉంటామా? మా వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవే బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలే నిండా నూరేళ్ళు. అమ్మ అయ్యల మీద అలిగినట్టు నువ్వు అత్తగారింటిలో అలగొద్దు బిడ్డ, అత్తకెదురు నువ్వు చెప్పొద్దు బిడ్డ, మామకెదురు నువ్వు మళ్ళొద్దు బిడ్డో, అది అత్తగారిల్లే బిడ్డో, బతుకు కత్తి మీది సాము బిడ్డ, జర్రయాదిలా జర్రయాదిలా జర్రయాదిలుంచుకోవి బిడ్డో, అడుగు పెడుతున్న దత్తోరిల్లు, జర్ర ఓపిక తెచ్చుకో బిడ్డో, ఆడ బతకాలే నిండా నూరేళ్ళు. అంతే కదా, కత్తి మీద సాము లెక్కనే అత్తగారు ఇల్లు అంటే. అవును. అంతేనా? అవును. నీకు అట్లా ఏమన్నా అనిపించిందా? అట్లేం లేదు, నేను చాలా హ్యాపీగా ఉంటా. చాలా హ్యాపీగా ఉన్నావా? అంటే అందరి లైఫ్ అట్లా ఉండదు కదా అక్క, ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్క లాగా ఉంటది. అర్థం చేసుకుంటే అది పుట్టిల్లు కంటే మంచిగా ఉంటది, అర్థం చేసుకోకపోతే అంతే కదా, ఎంత నరకంగా ఉంటారు. అట్లా అంత బాధలో ఉంది కాబట్టి ఈ సాంగ్ రాయడం రాసి. అదే ఆడబిడ్డ అనుభవాలన్నీ పాటలో చూపించారు. ఇంకో పాట ఎందుకు అక్క? నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లేవే, కొంటే చూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకేలారా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా, నా ఊహలారని నువ్వే నా తోడని పేరు రాసుకున్నానే, కలిసుండే రోజుల్లో నూరేళ్ళ బంధమని రూపు గీసుకున్నానే, నిండు పున్నమి వేళ ముద్దుంగా నవ్వేటి అందాల జాబిల్లివే, ఓ పిల్ల సొగసైన సిరిమల్లేవే, కొంటే సూపుల వాడ కోరి నన్నడగంగా కోరిక నీకేలారా, ఓ పిల్లగా సాలించు నీ మాటరా.
అందంగా ఉండాలి, అందంగా ఉండాలి. అందంగా ఉండాలి, నవ్వుతూ ఉండాలి, సంతోషంగా ఉండాలి. అవును. సో మీ ఆయన ఏం చేస్తారు మరి? ఆయన ఏసీ చేస్తారు, ఏసీ రిపేర్ చేస్తారు, షాప్ ఉంది, సర్వీస్. ఆయన కూడా పాటలు పాడతారా ఏంది? అదేం లేదు, ఏం పాడు మామూలు. అంటే మీరు పాటలు పాడుతుంటేనే చూసి లవ్ చేసిండే ఎట్లా? ఇక అంతే. అంతేనా? అమ్మో నేను గెస్ చేసిన జస్ట్ కానీ నిజమేనా అయితే? పాటలు వినే చేసిండు. తర్వాత అమ్మ నాన్న ఒప్పించి మ్యారేజ్ చేసుకుంది. ఏ పాట పాడినావు ఏంది అప్పుడు? ఇట్లా ప్రోగ్రామ్స్ కు కాలేజీలలో ఇట్లా వెళ్తుంటే వచ్చేది, మా ఊరు దగ్గరే పక్కనే, అట్లా వచ్చి విని అట్లా. కాలేజ్ లో ఏం పాటలు పాడినావు అక్క? ఇక సినిమా సాంగ్స్ ఉంటాయి కదా, సినిమా పాటలు పాడినావు. పాటలే పాడే. కాదక్క, ఇప్పుడు ఇంట్లో అన్నలు ఉన్నారు, నువ్వు ఒక్కదానివే చెల్లవి, మనకు రాఖీల పండుగ కూడా వస్తూ ఉంటది, ఇద్దరు అన్నలకి నువ్వు రాఖీలు కడతావు. సో అప్పుడు ఏదైనా పాట ఉంటది కదా, పాట అందుకు అది. అమ్మా నువ్వు లేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వు లేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే, అమ్మా నువ్వు లేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వు లేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే, రాఖీల పున్నమి వచ్చే నన్ను రమ్మని బంధము పిలిచే, అన్నదమ్ములు గుర్తుకొచ్చే చిన్ననాటి జ్ఞాపకాలు మురిసే, తట్టుకోలేదమ్మా మనసు తల్లాడిల్లే బాధ నీకు తెలుసు, అమ్మా నువ్వు లేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వు లేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే, గడప దాటొచ్చిన బంధము తోడ బుట్టి నట్టి రక్త బంధము, అమ్మ పెంచిన లాలి బంధము కూడి ఆడి పెరిగిన అనుబంధము, నన్ను ఎత్తుకొని పెంచినవన్నా ఏడిస్తే ఓదార్చినవన్నా, వదినకు ఎందుకు పంతము వాళ్ళ ఇంటిలో వాడబిడ్డలేగా, ఎడముఖము పెడముఖము పెడతారు ఎదురు పడితే ఎట్నో చూస్తారు, ఇంటి ఆడబిడ్డలమైనందుకు పెట్టి పోతలకు కొట్లాడినందుక, ఎప్పుడు అయినా గొడవకు ఇంత కోపాలు తాపాలు ఎందుకు, కన్న ఊరును మరవక వస్తిమి కలిగిందే పెట్టిన తింటిమి, తట్టుకోలేదమ్మా మనసు తల్లడిల్లుతుంది నీకు తెలుసు, అమ్మా నువ్వు లేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వు లేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే, అమ్మా నువ్వు లేని ఇల్లు నన్ను రమ్మని పొమ్మనేదెవరే, తల్లి నువ్వు లేని ఇల్లు నన్ను పిలిచేటితో బుట్టులెవరే. నిజంగా అక్క, ఆడ అమ్మ లేకపోతే ఆ ఇంటికి పోబుద్ది కూడా కాదు నిజం చెప్పాలంటే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చూస్తారు. అన్న మంచిగా ఉంటాడో ఉండడో తెలియదు అప్పుడు, వదినెలతోటి లొల్లులు అయి ఉంటాయి. ఆ ఇల్లు మన ఇల్లు లాగా కానరాదు అప్పుడు, ఇంకా కానరాదు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక అంతే. అమ్మ ఉన్నన్ని రోజులు ఇది నాది అని కొట్లాడికి అవుతుంది, కానీ అమ్మ లేకపోతే అమ్మో. అక్క చిన్నప్పటి నుండే పాటలు పాడు చాలా ఇంట్రెస్ట్ కదనే, మరి చిన్నగా ఉన్నప్పుడు ఏ పాట పాడినవే? చాలా సాంగ్స్ పాడేది, నాకు గుర్తున్న సాంగ్ జో చిన్నారి చిన్నారి కన్నయ్యా ఊరుకో నా కన్నా, బజ్జోరా నా కన్నా ఊరుకో నా కన్నా, బజ్జోరా నా కన్నా, తెల్లవారే కోడి కూయనే లేదమ్మా, ఏగిల్లు బారేటి వేళ కాదాయమ్మ, చాట పొరక తీసుకొని బాచి నోట పోయింది, పరిగెడుపు నీ తల్లి పొలిమేరా దాటింది, పగటెల్లాగా వచ్చే పాలియా రాదాయే, జో చిన్నారి చిన్నారి కన్నయ్యా ఊరుకో నా కన్నా, బజ్జోరా నా కన్నా ఊరుకో నా కన్నా, బజ్జోరా నా కన్నా. వావ్, ఈ చిన్నగా ఉన్నప్పుడే వాడినావా ఇంత మంచి పాట? స్కూల్లో వాడేది, స్కూల్లో వాడిను. అప్పుడు టీచర్లు మస్తు శబాష్ శబాష్ అంటున్నానేమో. అవును, ఈ పిల్ల మస్తు పాటలు పాడుతుంది అని ఎంకరేజ్ చేసేవాళ్ళు. రాయడం నువ్వు రాసుకుంటున్నా అక్క? లేదండి, నేను ఎప్పుడు రాయలేదు, సాంగ్స్ రాయలేదు, పాడడమే. రికార్డింగ్ పాటలు ఏమన్నా వాడినావా? పాడినారు. పాడినావా?
అందుకో. పాడవేమిరా కన్నీటి పాట, సాగవేమిరా విముక్తి పోరు బాట. పాడవేమిరా కన్నీటి పాట, సాగవేమిరా విముక్తి పోరు బాట. మతవాదులు చెరబట్టిన మనువాదులు చెరజిక్కిన భరతమాత నిలువెల్ల గాయాలతో గొల్లుమంటే. పాడవేమిరా కన్నీటి పాట, సాగవేమిరా విముక్తి పోరు బాట. పాడవేమిరా కన్నీటి పాట, సాగవేమిరా విముక్తి పోరు బాట. అడుగడుగున అవినీతి అంతులేని దౌర్జన్యం, మనిషిని కాదని మతము పేరుతో చూస్తే. ఎటు చూస్తే అటు దోపిడి, మోయలేని పేదరికం, నిరుద్యోగి ఆత్మహత్య, వేదన ఆందోళన. ప్రజాస్వామ్యం అన్న మాట పరిహాసంగా మారితే, ప్రజాస్వామ్యం అన్న మాట పరిహాసంగా మారితే, లౌకికవాదుల గొంతును మతవాదులు నిలిమేస్తే. పాడవేమిరా కన్నీటి పాట, సాగవేమిరా విముక్తి పోరు బాట. పాడవేమిరా కన్నీటి పాట, సాగవేమిరా విముక్తి పోరు బాట. ఆ వాయిస్ కూడా ఎట్లా వస్తుంది అట్లా సన్నగా, విముక్తి పోరు బాట నేను వాడతా అని ఉంటుంది. వావ్ వావ్ సూపర్ ఉంది అక్క. ఇది ఒకటి వాడినవా రికార్డింగ్? ఇంకొకటి కూడా ఏమైనా ఉన్నదా? చాలా సాంగ్స్ వాడినా. చాలా వాడినవా? ఇంకొకటి కూడా అందుకో. అట్లా ఇక నాకు ఒక్కొక్కటి వింటుంటే ఇంకెప్పుడు అనిపిస్తుంది. తెలంగాణ పల్లెలు గొల్లుమంటున్నాయి, ఎక్కడెళ్ళిపోయినావో సాయి చందు దుఃఖమాగకున్నదో. కొమ్మల్లో పాడేటి కోయిల పాటల కమ్మనైన రాగమో, ఊటల ఊరొచ్చే సాహిత్యమో. అమరవీరులకు పుట్టినిల్లైనా అమర చింతపల్లెలో పుట్టిన పులిబిడ్డవే నీవయ్యా. విద్యార్థి దశ నుండి ఉద్యమాల ఉగ్గు పాలనే తాగినవో, కంఠాన్ని కత్తిలా నూరినవో. అంబేద్కర్ ఆశయ సాధన కోసం నా కలమొగలమంటివో, పాటమ్మ నిడిసి ఉండవైతివో. సాయనలుపున్న సక్కని రూపము ఇంకెక్కడగుపిస్తుందో, సాయి చందు సక్కనైన వాడవో. సాయి చంద్ అన్న నిజంగా ఆయన ఉద్యమం బాగా చేసిండు. లైఫ్లో ఏం కావాలనుకుంటున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒక మంచి సింగర్గానే సెటిల్ కావాలనుకుంటున్నావు. మళ్ళీ దానికి ప్రయత్నాలు చేస్తున్నావా? చేస్తున్నావా? కష్టపడుతున్నా. ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నావా అక్క? ఇంకేంటంటే ఇంక ఇట్లా సాంగ్స్ వస్తుంటే ఇంక వాటిని బట్టి చేస్తున్నాను. అంటే ఎట్లా ఇప్పుడు రాయడం అయితే నువ్వు రాయనన్నావు, ఎవరైనా ఇస్తే ఇంకా దాన్ని నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. ప్రాక్టీస్ చేసి రికార్డింగ్లోకి వెళ్తావు. రికార్డింగ్స్ ఉన్నా ఇప్పుడు స్టేజ్ ప్రోగ్రామ్స్ కంటే ఏదన్నా ఈ సాంగ్స్ ప్రిపేర్ అయ్యి పాడాలంటారు కదా, అంటే ఆ ప్రోగ్రామ్స్ సంబంధించి ఇస్తారు కదా సాంగ్స్, ఇంకా అవి ప్రాక్టీస్ చేయడం, ఇట్లా ప్రోగ్రామ్స్కి వెళ్ళడం అట్లా చేస్తూనే ఉంటా. సో నువ్వు ఫ్యూచర్లో ఒక మంచి సింగర్ కావాలని ఫిక్స్ అయి ఉన్నావు మెంటల్గా. ప్రయత్నాలు కూడా అట్లనే చేస్తున్నా. సూపర్ అక్క సూపర్. ఇంకా లాస్ట్లో ఒక పాట అందుకు ఏదైనా మంచిది. విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా, విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా. మనసే మందారమై వయసే మకరందమై, అదేదో మాయ చేసినది. విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా, విరిసినది వసంత గానం వలపుల పల్లవిగా. జుమ్మంది నాదం రతివేదం జత కోరే భ్రమణ రాగం. రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమలమైకం. పరువాల వాహిని ప్రభవించేవని, ప్రభవించే ఆమని
పులకించి కామని వసంతుడై చెలికాంతుడై జతకూడే మాయగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా. సూపర్ అక్క, సూపర్. నిజంగా ఒక్కొక్క పాట చాలా డిఫరెంట్ గా ఉన్నది. నిజంగా ఆ వాయిస్ లో ఏముండదో కోకిల వాడినట్టే వాడుతూనే ఉండవు. సూపర్, థ్యాంక్స్ అక్క. అంటే నువ్వు ఫ్యూచర్ లో ఒక మంచి సింగర్ కావాలని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు, నీ కళ నెరవేరాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా, మా HNTV ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. సో థ్యాంక్ యూ. సో చూసిండ్రు కదనల్లా గిసాంటి మంచి మంచి మట్టిలోని మాణిక్యాలను జానపద కళాకారులను తీసుకొని మళ్ళా వచ్చే మాట పాటలా కలుస్తా. గప్పదాకా చూసుకుంటూనే ఉండండి HMTV. ఉంటాం మళ్ళా. నమస్తే.